అనిపిస్తే అనిపించింది అక్కడ కుర్చీల దగ్గరే చేయండి, దాని మీద ఎక్కి చేయొద్దు ప్లీజ్. మిగిలిన డాన్స్ ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలినంతా చూసుకుందాం మనం. ఓకే, సో ఈ అద్భుతమైన సాంగ్ ని మనకి రాసినటువంటి జొన్నవిత్తుల గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్ జొన్నవిత్తుల గారికి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు సినిమా పాటలకి ఎన్నో అద్భుతమైన సాహిత్యాలను అందించినటువంటి జొన్నవిత్తుల గారు ఇప్పుడు మాట్లాడతారు. జై శక్తియుక్తులుడు సిద్ధి గణపతి జయ హో, సై నట్టు అంగముల నాట్య గణపతి సాహో, విఘ్నరాజని విభ్రమనర్తన విఘ్నరాజమా అర్జున్ నర్తన, వీధి వీధిలో తిల్లాన కుమ్మరించరా అభిమానులపై వరాల జల్లులవాన. దువ్వాడ జగన్నాథం ఒక అద్భుతమైన కథ. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈ సినిమాలో టైటిల్ సాంగ్ రాసేందుకు నన్ను పిలిచి ఆ కథ లైన్ చెప్పారు. ఇది పరమాద్భుతమైనటువంటి స్టోరీ. ఆ యాక్షన్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ టైటిల్ సాంగ్ రాశా. హరీష్ శంకర్ గారు ప్రతిభ, సంస్కారం పెనవేసుకున్నటువంటి మనిషి, చాలా దృఢమైనటువంటి వైఖరి ఉన్నవాడు. ఆయన ఈ సినిమాని పరమాద్భుతంగా తన ప్రాణమంతా పెట్టి దీన్ని ఆయన డైరెక్ట్ చేశాడు. నేను చాలా సన్నివేశాల్లో ఆయన తీసేటువంటి విధానం అంతా కూడా ఆయన చెబితే విన్నా. ఇది ఆంధ్ర, కేరళ, తెలంగాణ, తమిళనాడు అన్ని చోట్ల విజయోస్తు. అల్లు అర్జున్, హరీష్ శంకర్, దిల్ రాజు, దేవిశ్రీ అందరికీ శుభమస్తు. దిల్ రాజు గారు, మీ 25 చిత్రాల నిర్మాణ సామర్థ్యానికి ఒక ఆదర్శ నిర్మాతగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే విజయ పరంపరలతో మీ 100వ చిత్రాన్ని కూడా అల్లు అర్జున్ హీరోగా తీయాలి, హరీష్ శంకర్ డైరెక్టర్గా ఉండాలి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయాలి. ఆ సినిమాకి కూడా నేను టైటిల్ సాంగ్ రాయాలి, మీరందరూ ఇక్కడికి రావాలి. ఈవిడ యాంకరింగ్ చేయటం అనేది అది సహజం కనుక నేను చెప్పలేదు. ఒక పరమాద్భుతం. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసి ఈ ట్యూన్కి అద్భుతమైన పదజాలంతో, అంకుల్ మీరైతే రాస్తారు, నేను డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి చెప్పాను అని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లో హరీష్ శంకర్ గారి నుంచి ఫోన్ వచ్చింది. అలా అద్భుతమైనటువంటి పాట రాసేందుకు నాకు మంచి అవకాశం కల్పించిన దేవిశ్రీకి నా ధన్యవాదాలు. ఈ సినిమా పరమాద్భుతమైనటువంటి విజయం తథ్యం. ఈ సినిమాకి నిరంతరం అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా ఆనందంగా, శక్తితో, మంచి చైతన్యంతో అల్లు అర్జున్ డ్యాన్స్ లాగా మీ జీవితం సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జొన్నవిత్తుల గారు చాలా అద్భుతంగా ఆశీర్వదించారు. అల్లు అర్జున్ గారి డాన్స్ లాగా అంటే మీ లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, బోలెడన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి మీ లైఫ్లో. అండ్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, లిరికల్ వాల్యూస్ చాలా గొప్పగా ఉన్నాయి. ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి అని మనందరం ఆశిద్దాం. ఇలాంటి పాటలు వస్తే మనం మెచ్చుకోకుండా ఉంటామా చెప్పండి? ఇలాంటి పాటలను రాసేటువంటి లిరిక్ రైటర్ని మెచ్చుకోకుండా ఉంటామా? అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ని మెచ్చుకోకుండా ఉంటామా? అందిస్తున్న డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని మెచ్చుకోకుండా ఉంటామా? లేకపోతే అల్లు అర్జున్ గారిని మెచ్చుకోకుండా ఉంటామా? ఇన్ని మెచ్చుకోలు నేను చెబుతున్నానంటే నెక్స్ట్ సాంగ్ లిరిక్ మెచ్చుకోవడమే లిరిక్. కాబట్టి ఆ సాంగ్ మనకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి చూపించబోతున్నారు. దిల్ రాజు గారు, హరీష్ శంకర్ గారు, ఆర్ యు రెడీ? మేము రెడీ. డైరెక్టర్ చెప్పాలి. సుమ గారు కొన్ని వందలు ఆడియో ఫంక్షన్స్లో, కొన్ని వేల ఆడియో ఫంక్షన్లో, నాకు తెలియదు కౌంట్, అందరినీ మెచ్చుకుంటే ఉన్నారు.
ఈసారి నేను దిల్రాజు గారు ఏమనుకున్నామంటే సుమ గారిని ఎవరు మెచ్చుకోవట్లేదు. అంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్ బిగిన్ నుంచి ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు పోలీసులకు థ్యాంక్స్ చెప్పే వరకు మీరే స్టేజ్ మీద ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు మాకు తెలిసి మీరు ఎప్పుడు ఏ పాట లాంచ్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని మేము మెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ పాట మీరు లాంచ్ చేయాలని కోరుకుంటాం. సో మెచ్చుకో సాంగ్ ఇస్ గోయింగ్ టు లాంచ్ బై సుమ గారు. సుమ గారు మెచ్చుకో సాంగ్ లాంచ్ చేస్తున్నారు ప్లీజ్. ఇది కంప్లీట్ సర్ప్రైజ్ నాకు. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, దిల్రాజ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ లాంచింగ్ మీ సినిమాలోని పాట, అందులోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్.